హాయ్ ఫ్రెండ్స్, ఇది కొంచెం నాకు ఇక్కడ ఒక రెండు విషయాలు మాట్లాడాలనిపించింది అనమాట. ఇంకా 8th వీక్ వచ్చాక కూడా ఇంత సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఏంటా అని నాకు అర్థం కాలేదు. అసలు రీతు సంజన చాలా క్లోజ్గా ఉంటారు, కానీ నామినేషన్స్కి వచ్చేసరికి ఇద్దరు కూడా చాలా ఫైర్గా హార్ష్గా నామినేషన్స్ వేసుకున్నారు, మాటలు మాట్లాడుకున్నారు. మళ్ళీ తర్వాత సంజన ఏడుస్తుంటే రీతు పోయి కన్సోల్ చేయడం, మళ్ళీ మన ఇద్దరం ఒకటే, నామినేషన్ వస్తే అలాగే మాట్లాడుకోవాలి, అలా చేసుకోవాలని అది కదా రీతు ఎందుకో రోజు రోజుకు నచ్చుతుందబ్బా. అమ్మాయి మాట్లాడడం కానీ, పాయింట్స్ పెట్టడం కానీ, ఆడడం కానీ, స్టాండ్ తీసుకోవడం కానీ, అది కదా. సంజన గారు బొమ్మ లాస్ట్లో ఆమె పట్టుకొచ్చుకున్నారు. ఆమె బొమ్మకి వేరే వాళ్ళ బొమ్మను స్వాప్ చేయమంటే ఈ దివ్య రీతు బొమ్మను స్వాప్ చేసింది. అది వాళ్ళిద్దరికి లింక్ పెట్టింది అనమాట. అక్కడ అమ్మాయి రీతు మంచిగా పాయింట్స్ చెప్పుకుంటుంది, అందరికి నచ్చిద్ది కాబట్టి రీతుని సేవ్ చేసి సంజనాని నామినేట్ చేశారనమాట. ఇంకా నామినేషన్లోకి అయితే మొత్తం 7 మంది వచ్చారు. వాళ్ళు ఎవరో కూడా చెప్తా. ఆ తర్వాత నామినేషను సుమన్ శెట్టి, తనూజ బొమ్మ సుమన్ శెట్టి తీసుకొస్తాడు. సుమన్ శెట్టి బొమ్మ నేను మీ బొమ్మ తీసుకొస్తా అని తనూజ చెప్పిద్ది. నా బొమ్మ తను తీసుకొస్తుంది కదా అని ఆమె ఏమి అడగదు. తను ఆమె బొమ్మను తీసుకొస్తారు. రాము అడుగుతాడు, బర్నీ చెప్పిండట తనూజ బొమ్మను తీసుకురమ్మని. ఆమె నాకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు, ఈరోజు కొత్తగా 8 వారాల తర్వాత నాకు ఎవరు హెల్ప్ అక్కర్లేదు అంటుంది కదా. సరే, ఇద్దరు లాస్ట్లో ఉన్నారు కదా. ఆమె స్ట్రాంగ్ అని ఈయన స్ట్రాంగ్ అని ఆమె చెప్పుకుంటున్నారు తప్ప నేను ఎందుకు ఉండకూడదు? అక్కడ ప్రాసెస్ ఏంటి? నేను తనకంటే ఎక్కువ ఏంటి? నేను ఎందుకు నామినేషన్లో ఉండకూడదు అనే పాయింట్ చెప్పమంటే, ఆయన స్ట్రాంగ్, ఆయన నామినేషన్ కాకూడదు. ఆమె స్ట్రాంగ్, ఆమె నామినేషన్. సేఫ్ గేమ్ కదా అది. అంటే ఈయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకి తెలుసు, ఆమె ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకి తెలుసు కాబట్టి ఇద్దరు సేఫ్ ఆడుతున్నారు. పాయింట్స్ పెట్టాలంటే చాలా పాయింట్స్ లేవా? మొన్న కిచెన్లో ఎన్ని గొడవలు జరిగినాయి. సుమన్ శెట్టి ఎక్కడ కనపడుతుండు, ఏం గేమ్ ఆడిండు లాస్ట్ వీక్? చెప్పుకోకూడదా పాయింట్స్ చెప్పాలంటే? ఇది సేఫ్ కాదా? ఇది ఫేవరిజం కాదా? ఎందుకు ఇద్దరు సేఫ్ ఆడుతున్నారు 8 వారాలు వచ్చాక? అది ఎంతసేపటికి చెప్పరే. సంజనాకి విసుకొచ్చి రేపు కప్పు వస్తే ఆయనకి ఇచ్చేస్తావా అని అడిగిద్ది. బిగ్ బాస్ వీళ్ళిద్దరు గట్టి పాయింట్స్ చెప్పట్లేదు, ఆర్గ్యూ చేయట్లేదు. 2 బోర్డులు ఇవ్వండి, ఇద్దరికి వేస్తా అంటుంది. అసలు మంచిగా అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. అలా చేస్తారు, అలా ఎలా చేస్తారు అంటుంది తనూజ. మళ్ళీ చివరికి ఇక సంజన ఒక్కళ్ళనే నామినేట్ చేయాలి అని బిగ్ బాస్ అనేసరికి ఇక సుమన్ శెట్టిని నామినేట్ చేసిందనమాట. ఎందుకబ్బా 8 వారాలు వచ్చాక ఎంతసేపు గేమ్లో? బిగ్ బాస్ ముద్దు బిడ్డలు తనూజ, సుమన్ శెట్టి. ఎందుకంటే సుమన్ శెట్టి ఆడేది తక్కువ, ఎలివేషన్ ఇచ్చేది ఎక్కువ. వీకెండ్ రాగానే నాగార్జున గారు వీళ్ళిద్దరికీ వాళ్ళ ఆట కంటే ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి బిగ్ బాస్ టీం తరపున, నాగార్జున తరపున. ఇక సరే, నెక్స్ట్ నామినేషను తన బిగ్ బాస్ ప్రాసెసే మార్చేసిండు. మరి అట్లా మార్చినప్పుడు సుమన్ శెట్టి, సంజన నామినేట్ అయ్యారు కదా, మరి వాళ్ళని కూడా మళ్ళీ ఫస్ట్ నుండి పెట్టాలిగా. లేదు, ప్రాసెస్ మార్చేసిండు. వెనకొచ్చిన వాళ్ళు ముందెళ్ళిన వాళ్ళ చేతిలో ఉన్న బొమ్మ వాళ్ళని పెట్టిండు. అప్పుడు తనూజ బర్నీ గారిని, అదే మన డెమాన్ పవన్ వచ్చి బర్నీ గారిని నామినేట్ చేస్తాడు. ఈ తర్వాత సాయి శ్రీనివాస్ వచ్చి తనూజ పేరు చెప్తారు. ఇప్పుడు ఇక్కడ తన బాండింగ్స్ గురించి తనూజ మాట్లాడడం చాలా విడ్డూరంగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నాన్న అని బర్నీ చుట్టూ తిరిగిందే ఆమె. ఆ బాండింగ్ ఏదో దూరం అయిపోతుంది దివ్య వచ్చిన కానుండి అని ఫీల్ అయిందే ఆమె. ఆ తర్వాత ఇమాన్యుయల్ చుట్టూ తిరిగింది ఈమె. ఇమాన్ని ఇమ్ము అనుకుంటే ఇద్దరు కామెడీ చేసిందే ఈమె, వీళ్ళిద్దరు. ఆ తర్వాత ఇప్పుడు బాండింగ్స్ గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా అనిపించింది. మధ్యలో దివ్య ఇమాన్యుయల్ అంటావు తప్ప నన్ను ఎక్కడ నువ్వు పట్టించుకుంటున్నావు అంటే నువ్వు ఫీల్ అయిపోతున్నావు వాళ్ళతో ఎక్కువ ఉంటుండని, నీతో ఉండట్లేదని అర్థం కదా. కొన్ని పాయింట్స్ చెప్పింది, 2 పాయింట్స్. ఆ పాయింట్స్ని దివ్య తీసుకొని బర్నీని నామినేట్ చేసింది. ఆయన చెప్పుకున్నాడు ఆమెకంటే స్ట్రాంగ్గా ఆడగలనని, ఆమెకంటే బాగా ఎక్కువ గొడవలు పడను, నేను ఎక్కువ ఏ వర్క్ ఇచ్చిన హార్డ్గా చేసుకుంటాను తను చెప్పుకున్నాడు. ఇక్కడ 2 పాయింట్లు ఏంటంటే, బిర్యానీ దగ్గర సరే ఆయన ఇంటెన్షన్ ఏదైనా కూడా, మంచి ఇంటెన్షన్ అయినా కూడా అక్కడ జరిగింది తప్పని అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏదో తీసుకుంది. 2 పాయింట్ల మీద దివ్య అయితే బర్నీనే నామినేట్ చేసింది. ఇక్కడ కావాలంటే నిజంగా తనూజ మీద కోపం ఉంటే దివ్య నామినేట్ చేయొచ్చు తనూజ అని, కానీ చేయలే. ఆమె ఫెయిర్కి వెళ్ళింది. నెక్స్ట్ ఎవరు వచ్చారు? మన తనూజ వచ్చింది. ఇంకా రాము వస్తాడు. వచ్చి రాముకి కళ్యాణ్ చేయమని చేతి మీద కే అని రాసిందంట.
ఆ రామ్ ఈమెమో ఇమాన్యుయల్ నామినేట్ చేస్తారు. రాము అయితే సేఫ్ ప్లేయర్, అసలు హౌస్లో ఎందుకుంటాడో కూడా తెలియదు. మొన్న నాగార్జున గారు వస్తే అందరు టీవీ దగ్గర అందరు సోఫాలో కూర్చుంటే తను ఏదో వెనక కూర్చొని తన లోకంలో తను ఉన్నాడు. తను సంచాలక్గా ఎప్పుడు పెట్టినా ఫెయిల్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యి కళ్యాణ్ని సంచాలక్ ఫెయిల్ అయి అనడం అయితే చాలా విడ్డూరంగా అనిపించింది నాకు. ఇక సేఫ్ గేమ్ ఆడుతాడు, సేఫ్గా ఇలా పోతే అయిపోయిద్ది అనుకుంటాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ వీళ్ళు కావాలని ఇమాన్యుయల్ని నన్ను పెట్టారని వాళ్ళిద్దరు వస్తారు. కళ్యాణ్ ఇమాన్యుయల్ ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు. కళ్యాణ్ కూడా ఒప్పుకుంటాడు, నాకంటే కొంచెం ఎక్కువే ఇమాన్యుయల్ ఆడిండు కాబట్టి నేను ఒప్పుకుంటా అది ఇదని చెప్పి ఇక సరే అక్కడ కళ్యాణ్ని నామినేట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ తనూజ రాము కళ్యాణ్ ఇమాన్యుయల్ను రీతు వచ్చి రీతు ఏమో కరెక్ట్ పాయింట్సే చెప్పిద్ది రాముకి. అసలు ఆయన హోమ్ సిక్ అయిండు, తను మొన్న సంచాలక్గా ఫెయిల్ అయ్యిండు అని. ఇమాన్యుయల్ ఏమో తనూజ నువ్వు సేఫ్ గేమ్ ఆడతావు, అందరినీ సేఫ్ గేమ్ అంటావు, నువ్వే సేఫ్ గేమ్ ఆడతాను అని ఇద్దరిని పెడితే రాము ఇక్కడ అక్కే నాకంటే స్ట్రాంగు, తనే నాకంటే స్ట్రాంగు, నేను అన్నిట్లలో వీక్ అని తనే ఒప్పుకుంటున్నప్పుడు ఇంకా తనూజని ఎట్లా నామినేట్ చేస్తారు? ఆబ్వియస్గా రామునే కదా. నేనే వీక్ అని ఒప్పుకుంటున్నోడిని వదిలేసి వేరే వాళ్ళని ఎట్లా నామినేట్ చేస్తారు? అక్కడ కళ్యాణ్ సంచాలక్ కాబట్టి రాముని తీసుకున్నాడు. ఇక తర్వాత మన టాస్క్లో తనుజాను సాయి శ్రీనివాస్ వస్తారు. ఇక్కడ డెమాన్ నాకు కరెక్ట్గా అనిపించలేదు. సాయి శ్రీనివాసు తనుజ మీద కరెక్ట్ పాయింట్సే చెప్పిండి. ఏమని, నువ్వు కెప్టెన్ ఛాన్స్ కోసం అందరిని అడుక్కుంటావు, సపోర్ట్ కోరుకుంటావు, కానీ నేను అలా చేయలేదు, నేను గేమ్ కోసమే ఆడా, నేను ఏదున్నా బరాబరు పోవాలని అనుకున్నా కానీ ఎవరిని అడుక్కోలేదు అది ఇదని తను కరెక్ట్ పాయింట్సే చెప్తే అక్కడ నువ్వు పోయి అవతల నువ్వు టీంని అడిగినావు అదే దొంగల టాస్క్లో అది ఇదంటే ఆ టాస్కే అది దొంగల టాస్క్, ఎవరినైనా అడుక్కోవచ్చు, కావాలంటే ఈ టీంలో నుండి జంప్ అయిపోవచ్చు, డబ్బులు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మరి నువ్వు దొంగతనం చేసినావు కదా, మరి తప్పే ఉంది? నువ్వు దొంగతనం చేసినప్పుడు తప్పుగానే ఆయన పోయి ఆ బిగ్ బాసే డైరెక్ట్గా చెప్తే అక్కడ పోయి అడుక్కోవడం ఆయన తప్పే ఉంది? నువ్వు ఆయన కెప్టెన్సీ కంటెండర్ కావటం కోసం ఒప్పుకోండి, నువ్వు అసలు ఏకం కెప్టెన్సీ ఇవ్వమన్నావు కదా. ఇక డెమాన్ వచ్చి బాండింగ్స్ ఉంటే ఎవరైనా అడగొచ్చు, కెప్టెన్ ఏమని అడుగుతారా? బాండింగ్స్ ఉంటే అని అబ్బాయిని నామినేట్ చేసిండు. ఆ తర్వాత ఇక అయిపోయారు కదా. ఇట్లా నామినేషన్లోకి వచ్చిన తర్వాత లాస్ట్కి దివ్యకు పవర్ ఇచ్చారప్ప. ఇస్తే నామినేషన్ కరెక్ట్ పాయింట్లు పెట్టింది దివ్య. ఇక్కడ దివ్య ఓవర్ యాక్షన్ అంటున్నారు కానీ కాదు, దివ్యకి నామినేట్ చేయాలని ఎప్పటి నుండో ఉంది కానీ ఈ టైం కోసం చూసింది బిగ్ బాస్ ఇచ్చిండు. నామినేషన్స్ అయితే కరెక్ట్ పాయింట్లు సూపర్ అనిపించింది అనమాట. నువ్వు ఊరికే పదే పదే ఇమాన్యుయల్ దివ్య బర్నీ గారితో మేము ఇమాన్యుయల్ అయితే ఇమాన్యుయల్ మన తనుజ విషయంలో నామినేషన్ విషయంలో సూపర్ పాయింట్లు అడిగిండు ఇమాన్యుయల్ అయితే, కానీ ఏం లాభం, వేస్ట్. ఆ రైవలరీ కొనసాగించినట్టయితే ఇమాన్యుయల్ ఓ లెవెల్లో ఉండేవాడు, కానీ అది తుస్సు అనిపించింది అనమాట. నామినేషన్ చేసినప్పుడు ఎన్ని సూపర్ పాయింట్లు. ఆ బెడ్ టాస్క్లో సేఫ్ గేమ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఆ బెడ్ టాస్క్లో నువ్వు పెళ్లి కూతురులాగా చీర నలగకుండా నిలబడ్డావు. బయట ఆడియన్స్ ఏదైతే అది అనుకున్నారో అది అంటే కాదు, దానివల్ల బ్యాడ్ అయిపోయిండు బర్నీ గారు బ్యాడ్ అయింది దానివల్ల కాదమ్మా, శ్రీజాన్ దోసేయడం వల్ల నామినేషన్ అదే బ్యాడ్ అయిండు. నిన్ను సేవ్ చేయడానికి నేను అసలు ఎంత ఫస్ట్ నుండి ఎంత సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండు ఇమాన్యుయల్. బెడ్ టాస్క్లో అయితే టబ్ టాస్క్లో అయితే అవన్నీ కాదంట, ఆమెకి సపోర్ట్ కాదంట, అవి సపోర్టింగ్ టాస్క్లు కాబట్టి సపోర్ట్ చేశారన్న. నీకెందుకు చేయాలి అక్కడ సపోర్టింగ్ టాస్క్లు వచ్చినప్పుడు? మరి సపోర్టింగ్ టాస్క్ కాబట్టి సపోర్ట్ చేశారంటే నీకే ఎందుకు చేయాలి, వేరే వాళ్ళకి చేయొచ్చు కదా. అసలు అక్కడ ఎంత బాగా అడిగిండో మళ్ళీ తర్వాత తుసు అనిపించిండు అనమాట. ఈ రైవలరీ కొనసాగట్లేదండి బిగ్ బాస్లో. ఎందుకంటే వీకెండ్ వచ్చాక నాగార్జున గారు బిగ్ బాస్ టీం అందరిని భయపెట్టి ఆడ కూర్చోబెడితే అందరు భయపడుతున్నారు. నిఖిల్ వచ్చి కూడా ఇందాక నామినేషన్ చేసేటప్పుడు తనుజని నీకు బయట బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నువ్వు గేమ్లు బాగా ఆడతావు అని మాట్లాడుతుండే, అది నామినేషన్ పాయింటా? అసలు తను ఎవరు నామినేట్ చేయలేదు, అసలు నిఖిల్ ఏమీ లేదు, ఏమి కనపడట్లేదు అసలు. ఎందుకు వచ్చింది ఈ వైల్డ్ కార్డ్స్? ఫైర్ స్టోమ్స్ కాదు, చెత్త స్టోమ్స్. ఆల్రెడీ 3 ఆడోళ్ళు వెళ్ళిపోయారు, ఇక 3 మగోళ్ళు ఉన్నారు అందులో. వేస్ట్ అనిపిస్తుంది అసలు. ఇక దివ్య కూడా సూపర్గా అడిగింది, మా బాండ్
ఏం ఎక్కువ ఇమాన్యుయల్ దివ్య నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి అందుకోసం మా బాండ్ని ఏదో తప్పన్నట్టు పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నావు. నువ్వు అది ఫీల్ అవుతున్నావు, నువ్వు జలసికి ఫీల్ అవుతున్నావు కాబట్టి ఊకే పదే ఆ మాట చెప్తున్నావు. నీకు దూరం అయిపోతున్నారని నీకు నువ్వే అల్లుకొని నీకు నువ్వే ఇది చేసుకొని మమ్మల్ని మీద ఇది మాట్లాడుతున్నావు అని అంటే లేదు నువ్వు ప్రతి గేమ్కి నువ్వే చెప్పాలి, ప్రతి గేమ్కి నువ్వు ఏడుస్తూ ఉంటావు, అది చేస్తావు. నువ్వు ఏడుపు గురించి నువ్వే చెప్పాలా అమ్మ? ప్రతి గేమ్ అయిపోగానే ఏడ్చేది నువ్వే, ప్రతి సపోర్ట్ కోరుకునేది నువ్వే. ఎంత సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయలేదండి. ఇక లైవ్లో చాలా జరిగింది, కట్ చేసిండు. ఇక మొత్తానికైతే 7 మంది నామినేషన్లోకి వచ్చారు. సంజన, రాము, సుమన్ శెట్టి, తనూజ, కళ్యాణ్, అలాగే మన సాయి శ్రీనివాస్, భరణి, వీళ్ళు మొత్తం నామినేషన్లోకి వచ్చారు. ఈ వారం ఇద్దరినైతే పీకేయడం బెస్ట్. ఆ రాము ఇంటికి పోతా అంటాడు కదా, రాముని సాయి శ్రీనివాసుని నెట్టేస్తే అయిపోద్ది అనుకుంటా బిగ్ బాస్. ఇక ఇద్దరు వెళ్ళిపోతారని నాకు అనిపిస్తుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మీరు ఎవరు కోట్లు వేస్తున్నారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్. లాస్ట్లో అడుగుతున్నా అనుకోకండి ప్లీజ్, లైక్ అయితే చేసి చూడండి. నా ఒపీనియన్ ఈరోజు జరగబోయేదైతే మీకు వండర్ అంటే వండర్, షాక్ అంటే షాక్. సంజనాకి సూపర్ ఎపిసోడ్ లోడింగ్ అనమాట. కళ్యాణ్ అవుట్ అయిపోయింది అనమాట. అవన్నీ మాట్లాడుకుందాం. ఈరోజు ఒకటి ప్రోమోలో ఫోన్ టాస్క్ పెట్టిండు కదా, అది నేషన్ అయిన 7గురిలో ఒకళ్ళకి సీక్రెట్ టాస్క్ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు బిగ్ బాస్? మీరు గెస్ చేయండి. మంచి ముద్దు బిడ్డలు కదా, బిగ్ బాస్ ముద్దు బిడ్డల్లో ఒకరికి ఇచ్చిండు. అదెవరో కాదు, సుమన్ శెట్టి గారికి. అది ఎంత ఈజీ టాస్క్ అంటే అసలు సీక్రెట్ టాస్క్ అంటే ఎలా ఉండాలి? ప్రతి నిమిషం టెన్షన్ వాళ్ళు సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అని ఉండాలి. కాదంట. మీరు సుమన్ శెట్టి గారు మీరు వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని ఉంటే వాళ్ళల్లో ఇద్దరిని లేవండి నేను కూర్చుంటా అని చెప్పండి. అప్పుడు టాస్క్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మరి డైరెక్ట్ కంటెండర్ని చేస్తారో పవర్ ఏమన్నా ఇస్తారో తెలియదు. ఇక సూపర్ సక్సెస్ చేశారు బిగ్ బాస్ టీమ్. సీక్రెట్ టాస్క్ ఎంత హార్డ్ టాస్క్ చూసారా మీరు? ఎందుకంత హార్డ్ టాస్క్ ఇచ్చారు? మరి ఆయనకే ఎందుకు ఇచ్చారు? తనూజకో ఇంకెవరికో ఇవ్వచ్చుగా, కళ్యాణ్కో, వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారుగా, సాయి శ్రీనివాస్కో ఎవరికో ఇవ్వచ్చుగా. బిగ్ బాస్ ముద్దు బిడ్డలు కదా, అంత మంచి హార్డ్ టాస్క్ ఇచ్చారు చూడండి మళ్ళీ. ఇక అలాగే నెక్స్ట్ ఇంకా 3 టీంలు అవుతాయి అనమాట. పింక్ టీము, బ్లూ టీము, రెడ్ టీం అన్నట్టుగా. అందులో ఒక దానిలో కళ్యాణ్, భరణి, రీతు, ఇంకా ఇంకొకళ్ళు ఎవరో ఉంటారు. అయితే పింక్ టీంలో కూడా 4, ఇంకా మూడు టీంలు అయితే అయినాయి. కానీ సంజన గారు ఒక్కళ్ళే మిగిలిపోయారు. ఆమెను ఎవ్వరూ తీసుకోలేదు టీంలోకి. బిగ్ బాస్ చెప్తాడట ఇంకా మీరు ఏమైనా చేంజెస్ చేసుకోండి అంటే కూడా చేంజ్ అయ్యారంట. కానీ బిగ్ బాస్ చేసిన టీంల తర్వాత సంజనానే ఎవరు తీసుకోలేదంట. సంజన ఒక్కతే మిగిలిపోయిందంట. ఎంత అన్యాయం చెప్పండి. సంజన అంత ఆడలేని మనిషి, ఏదో ఒకటి చేస్తుంది కదా, మైండ్ టాస్క్లోనో ఏదో ఒకటి ఆడిద్ది కదా. అది ఎంత ఘోరం చెప్పండి. ఆమెకి గ్యారంటీకి సింపతి వస్తుంది ఆమెకి. ఎవరు తీసుకోలేదంటే ఎవరికైనా సింపతి రాదే. తనూజ ఉంటే ఆ ప్లేస్లో వస్తుందేమో లేదు. అయ్యో తనూజాని అందరు టార్గెట్ చేశారే, అయ్యో చూడండి హౌస్ మేట్స్ అందరు తనూజాని టార్గెట్ చేశారని పెద్ద హెడ్డింగ్లు పెట్టి అలా చేస్తారు. కానీ మిగతా ఎవరున్నా కూడా అది కాదనమాట. మరి ఏమాత్రం వస్తుందో చూడాలి. అలా ఫస్ట్ టాస్క్ అయితే మన విన్ అవుతారు. ఎవరు? ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఇమాన్యుయల్, రీతు, దివ్య, నిఖిల్ ఆడతారనమాట. ఆ టాస్క్ మొకాళ్ళ మీద కూర్చొని ఏదో వెయిట్ ఆపేదనమాట. అందులో ఇమాన్యుయల్ గెలుస్తాడు. వీళ్ళు గెలిచిన వాళ్ళు అవతల టీంలో నుండి ఒకరిని తీసేయాలంటే భరణి, కళ్యాణ్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్స్నే తీసేస్తారు కదా. స్ట్రాంగ్ ప్లేయర్స్నే అడ్డుదొలిగించుకుంటారు కదా. కళ్యాణ్, భరణి ఇద్దరు, రీతు ముగ్గురు స్ట్రాంగే ఉంటారు కాబట్టి కళ్యాణ్ అయితే అవుట్ చేశారనమాట టాస్క్ నుండి. మరి మళ్ళీ ఏమన్నా టాస్కులు పెట్టి వాళ్ళు విన్ అయినప్పుడు మళ్ళీ టీంలోకి వస్తాడా లేదా అనేది చూద్దాం. ఒక టాస్క్ అయితే వాళ్ళు విన్ అయ్యారు, మన ఇమాన్యుయల్ వాళ్ళు అనమాట. అది అవుట్ చేశారు కళ్యాణ్ని. ఇది అనమాట ఈరోజు జరిగింది. ఇంకా అప్డేట్ ఇస్తా ఫ్రెండ్స్. మీరు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.